హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ ఆఫ్ పెటూరి. టుడే మన రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీ. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు అలా వేగనివ్వాలి. దాని తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకొని మరి కొంచెంసేపు వేగనిద్దాం. ఇలా ఒక 5 minutes దాకా ఉంచి దాని తర్వాత మనం ఇలా అడుగంటకుండా మనం కలిదిప్పుతూ ఉండాలి. కొంచెం బ్రౌన్ షేడ్ రాగానే ఇలా వేగుతున్నప్పుడు 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని మరి కొంచెం సేపు తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని 1/2 tablespoon అల్లం పేస్ట్ వేసుకొని అండ్ మనం ఒక 1 tablespoon సాల్ట్ వేసుకొని అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా కొంచెం సేపు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మనం కొంచెం చిటికెడు పసుపు వేసుకొని కొంచెం అడుగంటకుండా తిప్పుతూ ఒక 5 minutes ఉండి 5 to 10 minutes ఆగాక ఆయిల్ పైకి వచ్చే వరకు ఆగి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మరి కొంచెం సేపు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత మనం ఇలా అడుగంటకుండా ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టి ఉంచాలి. సో దాని తర్వాత మనం 2 to 3 eggsని పగలగొట్టుకొని అలా 5 minutes వరకు అలానే ఉంచాలి. సో అలా ఉంచినాక ఒక 5 to 10 minutes తర్వాత ఎగ్స్ని మనం తిప్పుతూ ఉండాలి. జస్ట్ నార్మల్గా ఉంచాలి, అంటే బాగా కలపకుండా జస్ట్ ఒక 5 minutes నార్మల్గా వదిలేసి ఎగ్స్ అలా 5 minutes కుక్ అయ్యే వరకు ఉంచి దాని తర్వాత మనం కర్రీని తిప్పుతూ ఉండాలి. సో దాని తర్వాత మనకి పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేదంటే అలానే వదిలేయచ్చు. అలా ఒక 5 to 10 minutes సిమ్లోనే అలానే వదిలేస్తే మనకి ఫ్రై అయిన టెక్స్చర్ వస్తుంది. సో అప్పుడు మనం ఇలా కట్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఫ్రైలా ఎలా అనేసినా మనకి ఎగ్ బజ్జీ రెడీ అయిపోతుంది. సో అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ ఎగ్ బజ్జీ కర్రీ.